నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం గెలుపు ఖాయమని మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశానికి మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్, ఇక వరంగల్ తూర్పు బీజేపీ ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హాజరై మాట్లాడారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీపీయూఎస్ బలపరిచిన అభ్యర్థి సరోత్తం రెడ్డికి ఉపాధ్యాయులు, విద్యావంతులు ఆలోచించి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో గెలిచిన ఎమ్మెల్సీలు తమ యొక్క స్వప్రయోజనాల కోసం గతంలో స్వతంత్రంగా నిలబడిన అభ్యర్థులు గెలిచిన తర్వాత అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం జరిగిందని అన్నారు. ఎందుకు గెలవాలి కూడా ఇప్పుడు మా సీతారాం నాయకులు చెప్పారు. గెలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రం. ఎమ్మెల్సీలు, టీచర్ల తరఫున మాట్లాడే ముందు కౌన్సిల్లో కావాలి. అది ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మాట్లాడగలుగుతారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఎలాంటి ప్రలోభాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కొన్నంత అందా మీకు మాకు గెలిపించే సరోత్తం రెడ్డి గారికి ఉంది కాబట్టి తప్పకుండా గెలుస్తారని భావించి ఆశిస్తా ఉన్నాము. కాబట్టి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసీ బంజారా ఉపాధ్యాయ సంఘాల వారికి, ఉపాధ్యాయులకు నా మనం ఏమంటే 27వ తారీఖు నాడు మీరు ఓటేసే రోజు ఒకసారి ఆలోచన చేసేది. చదువుకున్న వాళ్ళు, మీరు ఎంతోమంది విద్యార్థులను బయట తీసుకొచ్చిన వాళ్ళు, మీ గొంతు కౌన్సిల్లో ఇప్పించగలిగే అభ్యర్థి సరోత్తం రెడ్డి గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఆలోచించి సరోత్తం రెడ్డి గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు